రూ. 20,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? వీటిలో టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పోకో X7 5G. ఇది మాత్రం ఒక మంచి అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనకి మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి రూ. 22,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెచ్ఎస్ 1.5K కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రజెంట్ మనకి తక్కువ రేట్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అది కూడా 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 వస్తుంది. ప్రజెంట్ మనకి తక్కువ రేట్లోనే టఫెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు కర్వ్ డిస్ప్లేలోన. దాంతోపాటు IP69 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. మనకి ప్రెజెంట్ ఇంత తక్కువ రేట్లోనే ఒక స్ట్రాంగెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో X7 5G. దీంట్లో డిస్ప్లే కానీ ప్రొడక్షన్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి 50MP సోనీ LYT 600 సెన్సార్ వచ్చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 8MP అల్ట్రా కెమెరా. ఓవరాల్ దీంట్లో మనకు మెయిన్ కెమెరా కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్. ఇది ప్రెజెంట్ మనకి 20,000 రూపీస్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు డైలీ యూస్కి మీడియం రేంజ్ గేమ్స్కి ఓవరాల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ పోకో X7 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి ఇది 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 17,000 పెట్టినారు, 17,000. దాంతో పాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 1,000 రూపాయలు ఇచ్చినారు. మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే జస్ట్ మనకు 16,000 వస్తుంది. ఈ 16,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కర్వ్ డిస్ప్లే, దాంతోపాటు మంచి ప్రొటెక్షన్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనకి మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి 22,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి 22,000 మొబైల్ జస్ట్ 17,000 వస్తుంది. ఇది మాత్రం మనకు చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఈ పోకో X7 5G. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఒప్పో K13 5G. ఇది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. దీంట్లో కూడా మనకు 120 హెచ్ఎస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేస్ ఉంది. దాంతోపాటు మెయిన్ కెమెరా 50MP ఉంటుంది. దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్. ప్రజెంట్ మనకి ఇది లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ ఫీచర్ ఇదే. బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది, 7000 mAh. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 80 వాట్స్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో కూడా ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ, దాంతోపాటు ప్రాసెసర్. మీరు ఒకవేళ 20,000 ఎక్కువ బ్యాటరీ ఉండాలా, దాంతోపాటు పర్ఫార్మెన్స్ బాగుండాలంటే ఈ ఒప్పో K13 5G కూడా ఒక మంచి ఆప్షనే. దీంట్లో మనకు కెమెరాస్ అనేది యావరేజ్గానే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50MP వస్తుంది. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ లేదు, దాంతోపాటు ఇది సోనీ సెన్సార్ కూడా కాదు. కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్గానే ఉన్నాయి. కెమెరాస్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ ఒప్పో K13 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 18,000 పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ 1,000 రూపాయలు ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేసుకుంటే 17,000 వస్తుంది. ఈ 17,000 ఒక డీసెంట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో K13 5G. నెక్స్ట్ థర్డ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి CMF Phone 2 Pro. ఇది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. ఈ మొబైల్లో కూడా ఫీచర్స్ మనకు ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేస్ ఉంది. ఇది కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు, కర్వ్డ్ అయితే కాదు. దీంట్లో కూడా ఒక మంచి డిస్ప్లే వచ్చేసినారు. ఇది మనకు డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది కాబట్టి మీరు మూవీస్ చూడడానికి, వీడియోస్ వాచ్ చేయడానికి డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్లో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరాస్. దీంట్లో బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP ఉంటుంది. సెకండ్ మనకు 50MP టెలిఫోటో సెన్సార్ యూజ్ చేసినారు. మనకి 20,000 వేరే ఏ మొబైల్లో కూడా లేదు ఈ టెలిఫోటో సెన్సార్ అనేది. ఈ మొబైల్లో మనకి ఇదే మనకు మెయిన్ ఫీచరు. థర్డ్ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ప్రజెంట్ మనకి 20,000 ఒక డీసెంట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు ఈ CMF Phone 2 Proలోన. దీంట్లో మనకు మెయిన్ కెమెరాలో ఓఎస్ ఉండదు, ఇది సోనీ సెన్సార్ కూడా కాదు. మెయిన్ కెమెరా మనకు డీసెంట్గానే ఉంటుంది. ఈ మొబైల్లో మనకు మెయిన్ ప్లస్ పాయింటే ఈ టెలిఫోటో సెన్సార్. దీంట్లో మనకు మంచి ఫొటోస్ అయినా వస్తాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్. ఇది మనకు 7300 కొద్దిగా అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు.
జస్ట్ మనకు 10% ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ అనేది బానే ఉంటుంది. దీంట్లో మనకు బీజీఎంఐలో 120 ఎఫ్‌పిఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు గేమింగ్ ఆడే వాళ్ళకి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈసారి మనకి బాక్స్‌లోనే చార్జర్ కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు మనకు నథింగ్ సీఎంఎఫ్ ఫోన్‌లో చార్జర్ అయితే లేకుండే. దీంట్లో మనకు చార్జర్‌తో పాటు వస్తుంది బాక్స్‌లోన. దాంతో పాటు మొబైల్ కేస్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు డీసెంట్‌గానే ఉన్నాయి. ఈ మొబైల్‌లో మనకు మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి కెమెరాస్. దీంట్లో మనకు కెమెరాస్ అనేవి మనకు డీసెంట్‌గానే ఉన్నాయి. దాంతో పాటు సాఫ్ట్‌వేర్ కూడా క్లీన్ ఉంటుంది. దీంట్లో మనకు యాడ్స్ గానీ, బ్లోట్‌వేర్ ఇలా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. కంప్లీట్‌గా ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి 8 జీబీ ర్యామ్ 128 వచ్చేసి రూ. 19,000 పెట్టినారు. దాంతో పాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి రూ. 1000 ఇస్తున్నారు. మీరు కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేసుకుంటే రూ. 18,000 వస్తుంది. ఈ రూ. 18,000 ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో. నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి వివో T3 Pro 5G. ఇది మాత్రం మనకు బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఈ 20,000 రూపీస్‌లోన. దీంట్లో ఫీచర్స్ మనకు చాలా బాగున్నాయి. ప్రెజెంట్ మనకి ఇది ఒక బెస్ట్ ఆఫర్‌లో వస్తుంది. చాలా తక్కువ రేట్‌కే మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్‌గా మనకు వివో T3 Pro, ఐక్యూ జెడ్9s Pro 2 కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు పేర్లు మాత్రమే చేంజ్ చేసినారు. ఐక్యూ జెడ్9s Pro వచ్చేసి ప్రెజెంట్ మనకి 25,000, 23,000 ఉంటుంది. యాక్చువల్‌గా ఈ 2 మొబైల్ కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్సే. ఇప్పుడు ఈ వివో T3 Proలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా మనకు 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ప్రెజెంట్ మనకి 20,000 ఒక మంచి కర్వ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది. దాంతో పాటు డిస్ప్లే సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది. మీరు ఒకవేళ 20,000 ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ కొనాలనుకుంటే ఈ వివో T3 Pro మాత్రం ఒక మంచి ఆప్షను. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా మాత్రం బాగుంటుంది. ఫొటోస్, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెకండ్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ప్రెజెంట్ మనకి 20,000 స్నాప్‌డ్రాగన్ నుంచి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 5500 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. 2 స్పీకర్స్ కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు ఏఐ సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ మనకి 20,000 ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ వివో T3 Pro 5G. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి ఇది 8 జీబీ ర్యామ్ 128 వచ్చేసి రూ. 23,000 పెట్టినారు. యాక్చువల్‌గా మనకి ఇది లాంచ్ అయింది వచ్చేసి రూ. 25,000 లాంచ్ చేసినారు. ప్రెజెంట్ మనకి ఇది రూ. 23,000 వస్తుంది. దాంతో పాటు ఈ మొబైల్‌లో మనకు మెయిన్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి రూ. 4,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు యాక్సిస్ గానీ, ఎస్‌బీఐ గానీ, హెచ్‌డిఎఫ్‌సి ఈ 3 బ్యాంక్ సంబంధించిన డెబిట్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ వాడితే మీకు ఇన్‌స్టాంట్‌గా రూ. 4,000 తగ్గుతుంది. అప్పుడు జస్ట్ మనకు రూ. 19,000 వస్తుంది ఈ వివో T3 Pro 5G. ప్రెజెంట్ మనకి ఇది రూ. 19,000 ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ వివో T3 Pro 5G. నెక్స్ట్ ఫిఫ్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రూ. 20,000 ఒక మంచి ఆల్‌రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ P3 Pro 5G. ఇది కూడా మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. ఇది యాక్చువల్‌గా మనకి మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి రూ. 24,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి రూ. 20,000 లోపల వస్తుంది. ఇది మాత్రం ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రెజెంట్ మనకి రూ. 20,000 వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మనకి ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ రూ. 20,000 మనకి వేరే ఏ మొబైల్ కూడా లేదు ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఈ డిస్ప్లేస్ మాత్రం ప్రెజెంట్ మనకు లేటెస్ట్ అని చెప్పొచ్చు. మనకి ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో కూడా ఇదే డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నారు. అది కూడా మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా వస్తుంది. 6.83 ఇంచెస్. మీరు మూవీ చూడడానికి, గేమింగ్ ఆడడానికి డిస్ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఫోటో తీయాలన్నా వీడియోస్‌కి కెమెరా మాత్రం ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు.
నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసరే స్నాప్డ్రాగన్ నుంచి. దీంట్లో మనకు బీజిఎంఐలో 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది గేమింగ్. ఇది కూడా ఒక మంచి ఆప్షన్, ప్రాసెసర్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది, మనకు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అంతా కూడా వస్తుంది. ఇది కూడా మనకు చాలా యూజ్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనకు వాటర్లో తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ఈ రియల్మీ P3 Pro 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మెయిన్గా 20,000 రూపాయలు ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P3 Pro 5G. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు. యాక్చువల్గా మనకి లాంచ్ అయింది వచ్చేసి 24,000 రూపాయలు లాంచ్ చేసినారు. ఇప్పుడు మొత్తానికి మనకు 4,000 రూపాయలు తగ్గింది. ఈ 20,000 రూపాయలు ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P3 Pro 5G. ప్రజెంట్ ఇవే మనకు ఈ 20,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్. మనకి మెయిన్గా వివో T3 Pro, దాంతోపాటు రియల్మీ P3 Pro 5G. ఇవి రెండు కూడా మనకు ప్రజెంట్ బెస్ట్ డీల్స్ అని చెప్పొచ్చు ఈ 20,000 రూపీస్లోన. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.